गणेशाय नमः। श्री गुरुभ्यो नमः। श्रीपाद श्रीवल्लभ नृसिंह सरस्वती औदुंबर अश्वत्थराजाय नमः। దత్తుని యొక్క అవతారం శ్రీ శివరూప అవతారం. ఈ శివరూప అవతారం ఎందువరకు ఎత్తవలసి వచ్చిందో మునికుమారుడు మునిబాలకుడైనటువంటి పింగళనాథుడు దత్తుని అడిగేటువంటి వాడు అవుతున్నాడు. అయితే ఒకసారి పరశురాముడు దత్తాత్రేయ స్వామి ఆధ్వర్యంలో మహాయజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం ఎందుకు చేశాడో తెలుసా? అసలు యజ్ఞాన్ని భార్యాభర్తలు కూర్చుండి ఆచరించాలి కదా. మరి పరశురాముడికి పెళ్ళే కాలేదు, ఎలా చేశాడు? ఒకప్పుడు కార్తవీర్యార్జున చక్రవర్తి పరశురాముడి తండ్రి జమదగ్ని మహర్షిని తపస్సు చేసుకుంటూ ఉండగా తల నరికివేశాడు. తనకు కామధేనువును అడిగినా ఇవ్వలేదనే కోపంతో చంపివేస్తే అప్పుడు భార్య రేణుకాదేవి ఎక్కడో ఉన్న కుమారుని పరశురాముడిని 21 మార్లు పరశురామ పరశురామ అంటూ పిలువగా ఆ పిలుపు అందుకొని వచ్చి ఆ చక్రవర్తితో యుద్ధం చేసి పరశురాముడు అతన్ని వధించాడు. అప్పటి నుంచి క్షత్రియులంటే పరశురాముడి కోపం పెరిగిపోయింది. అసలు భూమి మీద క్షత్రియులనే ఉంచకూడదని చెప్పేసి తన తల్లి 21 సార్లు పిలిచినందుకు 21 సార్లు క్షత్రియులను వధించకుండా, క్షత్రియ అనేది లేకుండా, మూలమనే లేకుండా ఈ విధంగా 21 సార్లు ఎక్కడెక్కడ క్షత్రియుడు పూర్తి అక్కడెక్కడికి వెళ్ళి అందరినీ నరికివేస్తుండేవాడు. ఎప్పుడైతే అయోధ్య నగరానికి దశరథరాజు రాజ్య పరిపాలన చేసే సమయం లోపల దశరథుడు కూడా క్షత్రియుడే కాబట్టి దశరథుడిని చంపడానికి వచ్చే వరకు అతన్ని భయపడి, ఎందుకంటే తనకు సంతానం లేదు, రాజ్యాధికారకు ఎవరు వారసుడు లేదు కాబట్టి నన్ను చంపేస్తాడనేటువంటి భయంతో దశరథుడు ఆడవేషం వేసుకొని చేతులకు గాజులు చీరలు కట్టుకొని ఆడవాళ్ళ మధ్యలో కూర్చుండి ఉండగా అతన్ని చూసి పరశురాముడు వ్యర్థుడు అని చెప్పేసి ఆడవేసి ఉన్నవాడిని నేను చంపను, శ్రీ హత్యాపాకం వస్తుందని చెప్పేసి వదిలి వెళ్ళిపోయితే అప్పుడు దశరథుడు బ్రతికినాడు. దానివల్లనే రాముడు సంతానం తర్వాత ఈ రామాయణం జరిగింది. ఈ విధంగా క్షత్రియులందరినీ కూడా నాశనం చేసి ఆ యొక్క భూమికి పరిపాలన చేసేవాడు లేకపోతే ఆ యొక్క పరిపాలనా భారం అంతా కూడా బ్రాహ్మణులకు ఒప్పజెప్పేసి ఆ రాజ్యం అంతా తాను మహేంద్ర అనే పర్వతంలో తపస్సుపై వెళ్ళిపోయేటువంటి వాడు. అయితే ఎప్పుడైతే క్షత్రియులను వధించేటువంటి వాడిలో ఆ యొక్క క్షత్రియ వధానంతా కూడా పాపం భారీగా పెరిగిపోయినట్టయింది. ఆ పాప భారాన్ని తొలగించుకోవాలంటే ఏ విధంగా శమనం కావాలి పాపము అని చెప్పేసి విచారిస్తున్న సమయ లోపల చనిపోయినటువంటి తల్లిదండ్రులు పరశురాముడికి ప్రత్యక్షమై ఈ యొక్క పాపభారం తొలగించుకుంటూ సహ్యాద్రిపై ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్ళి అతని ఆధ్వర్యంలో నువ్వు యజ్ఞం చేస్తే నీ యొక్క పాపం పోజేటువంటిది అవుతుందని చెప్పేసి పంపించేటువంటి మనం. ఈ విధంగా పరశురాముడు సహ్యాద్రి వద్ద ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్ళి అప్పుడు ఆ యజ్ఞానికి ఆధ్వర్యం వహించమని ప్రార్థన చేసేటువంటి వాడు. ఎందుకంటే అప్పుడు దత్తాత్రేయ స్వామి అన్నాడు కదా, అంటే నేను నీకు ఆధ్వర్యం వహించడం ఏంటంటే మా అమ్మ రేణుకాదేవి చెప్పింది అనేసరికి వెంటనే అతడు కూడా ఆ రేణుకాన్న పేరు విన్నదానికి ఆశ్చర్యపడి మీ అమ్మ చెప్పింది కాబట్టి సరే నేను ఆధ్వర్యం వహిస్తా అని చెప్పేసి ఆ దత్తాత్రేయ స్వామి ఆధ్వర్యంలో పరశురాముడు యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞానికి అనేక మంది ఋషులు, మునులు, యోగులు అందరూ వచ్చారు. వారంతా కూడా దత్తాత్రేయుల వారు చెప్పేదంతా మాటలన్నీ శ్రద్ధగా వింటున్నారు. అందులో ఒక మునికుమారుడు పింగళనాథుడు చాలా వినయంగా ఉండేటువంటి వాడు కాబట్టి యువకుడు, మంచి పండితుడు, గొప్ప శివభక్తుడు, మంచి సాధకుడు ఆ పిల్లవాడు. అతనికి మాత్రం ఈ యజ్ఞం చేసేటువంటి ఏదైతే ఉన్నదో అంత విచిత్రంగా కనిపించేటట్టు. ఎందుకో తెలుసా? చేసే యజమాని ఏమో బ్రహ్మచారి,
చేయించే ఆధ్వర్యంలో ఎవరైతే ఉన్నారో అతడు ఒక యతి, దత్తస్వామి. అతన్ని యతి అంటున్నారు అందరూ. కానీ అదేం యతి? కాషాయమే కట్టాలని అతనికి నియమమే లేదు. యతికి జంధ్యం ఉండదు, జుట్టు ఉండదు, కాషాయమే కట్టుకుంటున్నాడు. ఇతనికి జంధ్యం ఉన్నది, జుట్టు విచినేతులుగా ఎంతో జటా జుట్టులు కట్టుకుంటున్నాడు. కాషాయం అయితే లేనే లేదు. ఇదేం యతి అని చెప్పేసి ఆశ్చర్యపడ్డాడు. ఒక్కసారి కూడా ఓంకారమైనా చేస్తున్నట్లు కనిపించాడు. ఎప్పుడో కాసేపు అనుష్ఠానం చేసినట్టు కనిపిస్తాడు. ఎప్పుడు చూసినా కానీ అక్కల్ని వెంట పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి స్నానం చేయకుండా వస్తాడు. అయినా అదేమిటో ఋషులు మునులు ఎవరు కూడా స్నానం లేకనే వస్తున్నావని మునులు కూడా ప్రశ్నించారు. ప్రశ్నిస్తే మాత్రం చిరునవ్వు నవ్వుతాడు. అయితే స్వామి నవ్వినప్పుడు ఆ నవ్వులో ఒక సమ్మోహనం ఉంటుంది. ఈ ముళ్ళంతా ఎంతో బుద్ధిమంతులుగా ఉన్నారంటే నాకు తెలియని రహస్యం ఏదో ఉందన్నమాట. ఆ రహస్యం నేను గ్రహించడం లేదేమో అని అనుకున్నాడు ముని బాలకుడు. విచారించాడు. పోనీ ధైర్యం చేసి కారణాన్ని ఆ స్వామిని అడిగితేనే బాగుంటుంది కదా అని ఆలోచించి ఆ ముని కుమారుడు పింగళనాథుడు అనేవాడు ఆ స్వామి ఏకాంతంగా ఉన్నప్పుడు ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తున్నాడు. ఒకనాడు దత్తస్వామి నల్ల ఉసిరిక చెట్టు, కృష్ణామలక వృక్షం చెట్టు కింద ఏకాంతంగా కూర్చొని ఉన్నప్పుడు అది చూసి ఇదే మంచి సమయం అనుకుని స్వామి వద్దకు వచ్చి పాదాల మీద నమస్కరించాడు. స్వామి, నాకు సందేహం ఉంది, మీరే తీర్చాలి. దోషముంటే క్షమించండి, ఏమనుకోవద్దు, చిన్నవాణ్ణి అని పలికాడు. అప్పుడు స్వామి సరే అడుగు అన్నాడు. స్వామి, నాకు తెలిసింది, నేను విన్నది అడుగుతున్నాను. వేదశాస్త్రాలు పరప్రమాణమైనవి కదా అంటారు. అందు ఆ వేదాల్లో 4 వర్ణాలని, 4 ఆశ్రమాలని, అంటే బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం, ఈ 4 ఆశ్రమాలు ఒక ధర్మ వ్యవస్థని నిర్ణయించాయి. మరి మీరేమో ఆ ధర్మానికి తలకిందులుగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు యజ్ఞం చేస్తున్నారు, మరోవైపు సురాపానం చేస్తున్నారు. మీకు గదిలో ఒక యువతి ఉందని కూడా అంటున్నారు. అయినా మిమ్మల్ని ముని బృందం అట్ట అలాగే గౌరవిస్తున్నారు. నాకేం అర్థం కావటం లేదు. మరి మీది ఏ ఆశ్రమం కిందికి వస్తున్నది? 4 ఆశ్రమాలలో అయితే ఇంక వేరే ఆశ్రమంలో ఉన్నదా? ఈ ఆశ్రమాన్ని మీకు ఇచ్చిన గురుదేవరు? ఈ సాంప్రదాయం మీరెందుకు గ్రహించారు? దయచేసి నా అనుమానాన్ని తీర్చగలని ప్రార్థిస్తున్నాను. అప్పుడు గంభీరంగా దత్తస్వామి పలికాడు. మునీంద్ర, నిజమే, వర్ణాలు 4, ఆశ్రమాలు 4, కానీ నాది 5వ ఆశ్రమం అన్నాడు. ఇది కూడా వేద సిద్ధమే. సమస్త జగత్తును ఆత్మరూపంగా ఎవరు చూస్తుంటారో వారిదే ఈ ఆశ్రమం. కామక్రోధాది షడ్వర్గాలకు జయించి అద్వైత భావంతో, అంటే రెండవది అనేదే లేదు, అంతా ఒకటే అని సర్వభూతలాన్ని తననే ఎవరు చూసుకుంటారో వారిది ఈ పంచమాశ్రమం. ఈ తత్వం 4 ఆశ్రమాల్లో ఉందో లేదో నీవు చెప్పు. అయినా చెప్పలేవు, చిన్నవాడు. ఎందుకంటే దీన్ని బ్రహ్మములు తెలుసుకున్న వారు మాత్రమే తెలుసుకోగలరు. నువ్వు నా ఆశ్రమంలోకి వచ్చాక నాలాగే ఉండవచ్చు, కానీ తొందరపడి నాలాగా చేయరాదు. ఒకవేళ ఎవరైనా చేస్తే మాత్రం వారికి శాశ్వత నరకమే గతి. నాతో ఎవరు పోల్చుకోరాదు. ఎందుకంటే నేను కళ్ళు త్రాగుతాను, అలాగే సలసల కాగే సీసలు కూడా తాగుతాను. యువతి అని ఒళ్ళో కూర్చోబెట్టుకొని కూర్చుంటాను, అటు పోయి బడబాగ్లో పోయి కూర్చుంటాను. ఇటు కుక్కల్ని తాకుతాను, అటు సూర్యమండలాన్ని తాకుతాను. నాయన పింగళలాగా మణికుమార, నా ప్రవర్తన ఒకప్పుడు విపరీతంగా కనిపిస్తుంది. ఒక్కొక్కప్పుడు అది కేవలం కనిపించడమేనని మునిస్టేట్లంతా అనగా వీరందరికీ తెలుసు. ఒకప్పుడు భక్తుల భక్తి పరీక్షించడానికై, మరోసారి ప్రియ శిష్యుల అరిష్టాలను పోగొట్టి క్షమింపజేయడానికి నేను అలా చేయవలసి ఉంటుంది.
కానీ దీనిని చూసి నీవు మాయలో పడకు. నీవు మాత్రం శ్రద్ధగా సత్కర్మలను ఆచరిస్తూ గురుమార్గంలో ఈ మహర్షుల్లాగా నియమనిష్ఠులతో ఆచరిస్తూ ఉండు. అప్పుడు నీకు సత్వరమే తత్వ సాక్షాత్కారం అవుతుంది. తత్వం అంటే ఏమిటో తెలుస్తుంది. అలాగే ఈ 5వ ఆశ్రమం అంటే ఏమిటో స్వయంగా తెలుసుకోగలవు అంటూ తన దక్షిణ హస్తాన్ని ఆ మునికుమారుని పింగళనాథుడిపై తలపై ఉంచాడు. వెంటనే ఆ బాలుడు స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి, సత్యం సత్యం, ఆ పురుషోత్తముడి ఆదిశేషుడు, ఆ కమలాపతి, ఈ ఆత్రేయుడే, అనసూయానందనుడే అంటూ స్వామిని శరణు వేడుకుంటున్నాను. నా అజ్ఞానమే నన్ను ఇలా పలికించింది. నన్ను క్షమించు, రక్షించు. నన్ను నీ కడుపులో పెట్టుకొని కాపాడు. ఈ సంసార సాగాన్ని దాటించు అని స్తోత్రం చేశాడు. శ్రీరామ నారాయణ వాసుదేవ గోవింద వైకుంఠ ముకుంద కృష్ణ శ్రీ కేశవానంత నృసింహ విష్ణు మాంత్రాయి సంసార భుజంగ దర్శనం అని మునికుమారుడు ప్రార్థించగానే ఆ స్వామి శివరూపం దాల్చాడు. అతడు నీ కడుపులో పెట్టుకొని కాపాడన్న కోరిక ప్రకారం తన కడుపులో అతన్ని ధరించి స్వామి లింగాకృతిలో అక్కడే స్థిరంగా వెలిసి నిలిచిపోయాడు. అప్పటి నుంచి ఆ క్షేత్రంలో ఆ శివలింగం మరింత మహిమాన్వితాన్ని ప్రసిద్ధికెక్కింది. అక్కడ గల పద్మతీర్థంలో స్నానం చేసి దానాలు చేసి మునిబాలకుని ఉదరంలో దాచుకున్న ఆ శివలింగానికి, ఆ అమలక అనగా ఉసిరికాయ వృక్షానికి ప్రదక్షిణం చేసిన వారికి మరుజన్మ ఉండదని ఆ తర్వాత స్వామి అక్కడ గల మునులందరికీ వివరించాడు. ఆ తర్వాత స్వామి తన నిజ రూపాన్ని ధరించి యథావిధిగా యజ్ఞకార్యాలు నిర్వహించి పరశురాముని కోరికను తీర్చాడు. హరి ఓం తత్స సర్వే జనా సుఖినో అవధూత చింతన శ్రీ గురుదేవ.